నమస్తే. గత 2 రోజుల నుంచి తెలంగాణ మాండలిక భాషపై నిజంగా తీవ్ర దాడి జరుగుతున్నట్లు కనిపిస్తుంది. అదే ఇడుపు కాగితం. ఈ ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదు మాకు. తెలుగులో డబ్బింగ్ ఉంటుందా, అదే భాషలో చూడాలనా అని రకరకాల కామెంట్లు వస్తాయి. దీనిపై గంట చక్రపాణి కూడా స్పందించిండు. టీజీపీఎస్ మాజీ చైర్మన్ చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మన తెలంగాణ యాస భాషపై, మన మాండలిక పదాలపై ఇంత విద్వేషం ఎందుకు, ఇంత వెటకారం ఎందుకు అని చాలామంది ఖండిస్తూ ఉన్నారు. అసలు మన మాండలిక పదాలు కొన్ని లేవు, వేల పదాలు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఇవన్నీ అంటే ఎప్పుడైతే 1996లో హైదరాబాద్ను ఆంధ్రప్రదేశ్లో కలిపినరో, తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకటే అని ఎప్పుడైతే కలిపినరో అప్పుడే తెలుగుకు, మన భాషకు ముఖ్యంగా తెగులు కలిగింది. మన మాండలిక పదాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. నిజంగా చెప్తున్నా కదా, నేను ఇప్పటికి కొన్ని పదాలు వాడుతూనే ఉంటాను. నేను మాండలిక పదాలే మాట్లాడుతూ ఉంటాను. వేల పదాలు ఉన్నాయి. 1956లో ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఎంబడే హైదరాబాద్ ప్రత్యేక సంస్థాన రాష్ట్రాన్ని కథం తెలుగు తెగులు పట్టింది మనది. మొత్తం వాళ్ళపై తనమే, వాళ్ళ భాషనే, వాళ్ళ హీరోలే. మన భాష, మన మాండలిక పదాలు ఎక్కడ వాడేది? విలన్లకో, సినిమాలలో విలన్లకో, హాస్యానికో వాడేది. ఇవాళ ఎట్లుంది పొజిషన్? మొత్తం చేంజ్ అయిపోయింది. మన భాష ఉంటేనే హిట్ అవుతున్నాయి సినిమాలు, లేకపోతే లేదు. ఆ స్థాయికి వచ్చింది. అయినా కూడా కొందరికి కన్ను గిట్టనట్లుంది, ఓడలేకపోతున్నారు. ఇడుపు కాగితం అని జూన్ 25న ఓ సినిమా ప్రారంభమైంది, షూటింగ్ ప్రారంభమైంది. ఆ పోస్టర్ విడుదలైంది, ఇడుపు కాగితం అని పోస్టర్. కథం, ట్రోల్స్ స్టార్ట్. తెలుగులో డబ్బింగ్ ఉంటుందా, దీనికి అర్థం ఏంది, దీనికి అర్థం అయితే లేదు, మేము ఇట్లనే చూడాలన్నా, ఏంది పరిస్థితి అని నెటిజన్లు కామెంట్లు వేసి, ఎవరు వీళ్ళంతా? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు. ఈ ఎటకారమే బంద్ చేసుకోవాలి. అందుకే కదా మేము అస్తిత్వంపై దాడి జరిగి, మీరు 1956లో మమ్మల్ని పాలించడానికి వచ్చినప్పుడు, అంటే ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు అప్పటి నుంచే దాడి జరుగుతుంది. భాషపై, నీళ్లపై, నిధులపై. ఓ మామూలు దాడా? మొత్తం మీ పెత్తనమే కదా. అరే మా పదాలను మొత్తం తొక్కిపెట్టిండ్రు, 1000 అడుగుల గోతి తీసి తొక్కిపెట్టిండ్రు. మేము ఇప్పుడు వెలికి తీస్తున్నాం మెల్లగా మా భాష యాసను. ఇప్పుడు కూడా ఓర్వలేకపోతున్నారు. ఇంకేమైనా మాట్లాడితే డైలాగులు మాట్లాడతారు. అంతా ఒకటే కదా, తెలుగు వాళ్ళం కదా మనం అంతా. మరి ఎందుకు అర్థం అవుతలేదు మీకు తెలుగు? మీరే అంటారు కదా, మా అంతా తెలుగు వాళ్ళం, మనం అంతా అన్నదమ్మున్నాం, కలిసిమెలిసి ఉండాలి. మరి మీరు ఇడుపు కాగితం అనేది అర్థం అవుతలేదా? అందుకే మీరు ఎప్పటికైనా మాకు నచ్చలేదు, మమ్మల్ని దోపిడీ చేసిండ్రు, కాబట్టి మనం కూడా ఇడుపు కాగితం రాసుకున్నాం. తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు ఇడుపు కాగితం రాసుకున్నాం. 2 రాష్ట్రాలు ఇడుపు కాగితం రాసుకున్నాం. అదే ఇది. తెలంగాణకు, ఆంధ్రకు జూన్ 2, 2014 ఇడుపు కాగితం రాసుకున్నాం. ఓకేనా? మీకు మాకు పడదు కాబట్టి రాసుకున్నాం. ఇడుపు అంటే ఏంది? వదిలేయడం, ఇష్టం లేకపోవడం. ఇడుపు కాగితం 2014లోనే జరిగింది. మీరు ఇలా కొత్తగా ఏదో చెప్పాల్సిన అవసరం, ఏదో మీరు ఎటకారకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు మాకు పడదు, మీరంటే మాకు ఇష్టం లేదు, మాపై దాడి రకరకాలుగా జరిగింది కాబట్టి 2014 జూన్ 2న ఇడుపు కాగితం రాసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మీరు ఏమంటారు? ఆ ఇడుపు కాగితం ఏందో టైటిల్ అర్థమైతే లేదు, సబ్ టైటిల్స్ ఉన్నాయా అని రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. నేను చెప్తా, మాండలిక పదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఏం కథ అనేది. ఎక్కడవా? ఇగో ఈ ఆయన పెట్టిండు. ఆయన ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా ఏందబ్బా అని ఇట్లా డౌట్గా పెట్టిండు. ఈ ఎటకారం బంద్ చేయాలి. మీకు తెలంగాణ మాండలిక పదాలు మీరు తొక్కి పెట్టిండ్రు కదా, అవి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకో ఆయన పెట్టిండు, ఒక ఆయన, సార్ తెలుగు భాషలో డబ్ చేస్తారా, లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా, సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీ అవుతాం ఆంధ్రలో అని చెప్తారు. మరి తెలుగు వాళ్ళం అంతా ఒకటే అని చెప్పారు కదా. తెలుగు వాళ్ళం అంతా ఒకటనే మా భాషకు తెగులు పట్టించారు. 100% ఇడుపు కాగితం ఎప్పుడో రాసుకున్నాం. మీరు నెటిజన్ల కౌంటర్ ఏంటంటే, మేము ఇడుపు కాగితం ఎప్పుడో రాసుకున్నాం 2014 జూన్ 2నే. మీకు తెలంగాణ మాండలిక మా పదకోశాలను ఏ రకంగా తొక్కిపెట్టినరో, మా భాషను ఎంత అవహేళనగా చూసినరో, విలన్లకు పెట్టినరో ఇప్పుడు నేను చెప్తా. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వాడే భాష, మాండలిక భాష ఒకసారి చూద్దాం. ఇగో ఇక్కడ ఈ పదకోశం అంతా చూద్దాం మనం. కొంచెం జూమ్లో చూపించు, ప్రేక్షకులు కూడా చదువుకుంటారు. ఫస్ట్ది చాలా ఉన్నాయి, నేను చాలా స్పీడ్గా చదివేస్తా. తూటు అంటే రంధ్రం. ఇది ఇవన్నీ ఇటు సైడ్ ఉన్నాయన్నీ తెలంగాణ మాండలిక పదాలు. ఇవన్నేమో ఆంధ్రాకు సంబంధించిన పదాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పదాలు. తూటు అంటే రంధ్రం.
ఏతులు అంటే గొప్పలు, మలుపు అంటే మూల, తాప తాపకంటే మాటి మాటికి, జల్ది అంటే త్వరగా, కొత్తలు అంటే డబ్బులు, ఎంచు అంటే లెక్కించు, నాదానా అంటే బలహీనం, నప్ప తట్లోడు అంటే పనికి మల్లోడు, లేగ అంటే ఆవుదూడ, గుపాయించు అంటే జొరబడు, కూకు అంటే కూర్చో, కూరం అంటే గుర్తు, మడిగ అంటే దుకాణం. నిజంగా మేము చిన్నప్పుడు వాడినాం. ఏడిపోతున్నాం అంటే మడెక్కడ కొనుక్కోనికి పోతున్నాం అని అనేటోళ్ళం. ఈ తూటు అనే పదం ఉంది కదా మాండలిక తెలంగాణ భాష యాసల, తూటువాట అది ఏమన్నాడు తూటువాటదా, ఇట్లా ఇట్లా మాట్లాడుతాం. ఇప్పటికి కూడా ఉన్నాయి అవి. మడిగ మడిగ అంటే దుకాణం, పొట్లం అంటే ప్యాకింగ్, బత్తిసాలు అంటే అప్పడాలు, పతంగి అంటే గాలిపటం, సొంచాయించు అంటే ఆలోచించు, పాయకాన్ అంటే టాయిలెట్ అంటే అదే బాత్రూమ్, మోసంబి అంటే బత్తాయి, అంగూర్ అంటే ద్రాక్ష, కష్కష్ అంటే గసాలు, కైంచి పలాంగు అంటే మడత మంచం, ఛత్రి అంటే గొడుగు. ఇప్పటికీ మాట్లాడు ఛత్రి తీసుకో అంటాం మనం. కలియమాకు అంటే కరివేపాకు, మచ్చర్దాన్ అంటే దోమతెర, మడుగుబూలు అంటే మురుకులు, జమీర్ ఖాన్ అంటే భూస్వామి, జాగా అంటే స్థలం, తండ అంటే చల్లని, గర్మి అంటే వేడి, ఊకే అంటే ఉట్టిగా, సిలుం అంటే తుప్పు, సిలుం పట్టిందని అంటాం. ఇప్పటికి వాడుతున్నాం మనం. నియత్ అంటే నిజాయితీ, తపాల్ అంటే గిన్నె, తైదల్ అంటే రాగులు, పలంగి అంటే మంచము, బల్లంగ్రి బలంగ్రి అంటే డ్రాయింగ్ రూమ్, సల్ప అంటే నున్నని రాయి, దప్పడం చారు, దప్పడం అంటే చారు, గెలుముట అంటే పరిగెత్తించుట, తొక్కు అంటే పచ్చడి. మనమేమో వాడి తొక్క అని చెప్తాం. నేను విన్న స్పీచ్లు కేసీఆర్ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తొక్కు తొక్క అంటే తొక్కనట్టు తొక్కరా అన్నాడు. మన పదాలు అంత అద్భుతంగా ఉంటాయి. తొక్కి పెట్టరు తెలుసా. సమాధి చేయబడ్డ ఇప్పుడు మనం వెలికి తీస్తున్నాం. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక 2 minutes లో కంప్లీట్ అవుతుంది. తొక్కు అంటే పచ్చడి, కిసా అంటే జేబు. అవును, ఇది ఈ మా తాతనే అనేటోడు. కీసలా ఉన్నాయి చూడరా పైసలు తీసుకో అనేటోడు. మా ఆయన అనలే కానీ మా తాత అనేటోడు. తాత పైసలు అంటే కీసలు ఉన్నాయి తీసుకోరా అంటుండే. ఎక్కడ కీసా. సల్ల అంటే మజ్జిగ, అర్ర అంటే గది, బుడ్డలు అంటే పల్లీలు. మనం బుడ్డలే అంటే బుడ్డసేన అంటే ఇప్పటికి కూడా బుడ్డలే అంటాం మనం. గడెం అంటే నాగలి, గాన్లు అంటే బండి చక్రాలు, కందెన అంటే ఇంధనం, ఉప్పిండి అంటే ఉప్మా, చిమ్నీ అంటే బుగ్గ దీపం, తప్పుకు అంటే ప్లేటు, ముగ్గ అంటే చాలా, కందీలు అంటే లాంతరు, బటు అంటే ఉంగరం, బాంది అంటే మూకుడు, సలాకి అంటే అట్లకాడ, సలాకి తీసుకొని కాల్చాలం అని వాడుతుంటారు మన అమ్మోళ్ళు వాళ్ళు ఇంట్లో దగ్గర. ఈలపీట అంటే కత్తిపీట, ఇది 100%. ఈ సలాకి ఈలపీట అసలు ఈ పదాలు 100% ఈ పదాలతోటే ఉంటుంది భవిష్యత్ అంతా. తెలంగాణ రాసి పెట్టుకోండి. సినిమా కూడా సలాకి తీసుకొని ఈ పదాలు టైటిల్స్ వస్తాయి ఇంకా భవిష్యత్తులో. ఈ కత్తిపీట అనేది చాలా ఈలపీటనే అంటారు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో. ఎంత అద్భుతమైన భాష నాకు అర్థం కాదు. గనుపట్ల అంటే గడప దగ్గర, గుండ్లు అంటే రాళ్ళు, సల్వ అంటే చల్లదనం, ఏటకూర అంటే మేక మాంసం, గాలిపంక అంటే ఫ్యాను, షాపలు అంటే చేపలు, సౌర్త పండుగ అంటే పుష్పాలంకరణ. ఈ అదే మెచ్యూర్ అవుతారు కదా మనకు ఇప్పటికి మాట్లాడుతూ ఉంటారు. సౌర్త పండుగ సౌర్త అయిందంట అంటే పెద్ద మనిషి మెచ్యూర్ అయిందని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇప్పుడు కొత్త పదాలు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెచ్చిన పదం ఏంటంటే పుష్పాలంకరణ అని తెచ్చిరు వాళ్ళు. కుమ్మరావి అంటే కుండల బట్టి, లోట అంటే డబ్బా. 100% ఇప్పటికి లోటనే అంటారు. లోట తీసుకురా, లోటతో నీళ్ళు తీసుకురా అంటారు. ఇడుపు అంటే గోడంచు, సౌరం అంటే క్షవరం, షిబ్బి అంటే తీగల జల్లెడ, తూటు అంటే రంధ్రం, షిరాపురి అంటే పరమాన్నం, తీట అంటే కోపం. ఇప్పుడు నిజంగా ఈడ నేను ఎందుకు ఆయనంటే ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎట్లా చేశారంటే ఈ తీట పదాన్ని ఏదో బూతు పదంగా చూస్తున్నారు. అది బూతు పదం కాదు. తీట అంటే కోపం. తీట పట్టిపోయినావా మన దగ్గరికి, తీట పట్టి కొట్లాడినావా అని మన తెలంగాణ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది ఏమైపోయిందంటే అది బూతు పదంగా సృష్టించారు వీళ్ళు. బూతు పదం కాదు, అది కోపం. ఏం కథ, ఏం లక్షణం, ఎవరిపై ఎవరు దాడి చేసిండు, అందుకే ఇరుపు కాగితం రాసుకున్నావు. పటువ అంటే కుండ, ఎస్. తలే అంటే పల్లెం, పొరక అంటే చీపురు, సపారం అంటే పందిరి, సర్కార్ ముళ్ళు అంటే కంప ముళ్ళు. ఎస్, ఇవన్నీ పదాలు నేను చిన్నతనం నుంచి వాడుతున్నవే, చాలా మంది వాడుతున్నారు. దేవునాడు అంటే వెతుకు, దేవునాడు అంటావు ఇప్పటికీ.
వాగు, వాళ్ళేమో నది, సడాక్ అంటే రోడ్డు, చిత్పలకాయ అంటే సీతాఫలం అంట, ఏమది అంటే ఏమిటి, లచ్చం అంటే లక్ష్మమ్మ, రామండం అంటే రామాయణం, తక్కడి అంటే త్రాసు, గంటె అంటే చెంచా, కాందాని అంటే పరువు, బూగ అంటే తూనీగ, సందుగు అంటే పెట్టే, బిటాయించు అంటే కూర్చోమనం, జొన్న గట్టుక అంటే జొన్న గింజల అన్నం, కంచె అంటే సరిహద్దు, లై అంటే అతికించే పదార్థం, బాపు అంటే నాన్న, ఆనతి అంటే అభయం, సోలుపు అంటే వరుస, పీనోడు అంటే పెళ్లి కొడుకు, దురస్తు అంటే బాగు చేయు, శిరాలు అంటే మెడ, కందీలు అంటే లాంతరు, ఆర్సీలు అంటే కళ్ళజోడు. ఏడ ఉన్నాయా ఈ పదాలని? మక్కెన్లు అంటే మొక్కజొన్న, చుట్టాలంటే బంధువులు, మాలస అంటే ఎక్కువ, కైకిలి అంటే కూలి, ఇప్పటికీ వాడతారు, కోయిగూర అంటే గోంగూర, ఇంకేదో ఉంది దాని గోంగూర ఇంకేదో అంటారు, కూడు. మనం ఏమంటాం తెలుసా? కోయిగూర అంటాం, పుట్టికూర అంటాం, మనం కూడా పుంటికూరనే అంటాం. ఇదేందో గోంగూర ఇంకేదో వీళ్ళు పదాలు పెట్టరు కొత్తవి. కూడు అంటే అన్నం, అసంత అంటే దూరంగా, సిబ్బి అంటే గుల్ల, పావుడ అంటే పార, సలమల అంటే వేడిలో మరగడం, ఊకు అంటే కాముగా ఉండు, జల్దిర అంటే తొందరగా రా, తపుకు అంటే మూత, తువ్వాల అంటే చేతి రుమాలు, లాగు అంటే నిక్కరు ఈ లాగు, కాయసు అంటే ఇష్టం, బుగులు అంటే భయం, ఉరుకుడు అంటే పరిగెత్తుడు, షాన అంటే చాలా, గిట్లనే అంటే అలానే అంటే అలాగే, గిట్లాంటి అంటే ఇలాంటి, బర్కత్ అంటే లాభం, కూసు అంటే కూర్చోండి, తర్జుమా అంటే అనువాదం, నెరసు అంటే చాలా చిన్నదైన, బకాయి అంటే చెల్లించవలసిన మొత్తం, తోఫా అంటే కానుక, ఇలాక అంటే ప్రాంతం, బరాబరి అంటే సరి సమానం, ఉసికి అంటే ఇసుక, తోముట అంటే రుద్దుట, గీరె అంటే గిరక, బొంది అంటే శరీరం, బొందిలో ప్రాణం ఉన్నంత వరకు అంటాం కదా, అట్లా బొంది మన తెలంగాణ మాండలిక పదం. ఆ ఉలికి పడుట అంటే అదిరి పడుట, ఈడు అంటే వయసు, జోడు అంటే జంట, కూడు అంటే అన్నం, గోడు అంటే లొల్లి, అల్లుట అంటే పురివేయుట, నుల్క అంటే మంచానికి అల్లే తాడు, శెల్క అంటే తెల్లభూమి, మొలక అంటే పుట్టిన మొక్క, చిల్క అంటే చిలుక, పలుకు అంటే మాట్లాడు, ఈతల అంటే ఈవల, ఆతల అంటే ఆవల, తను అంటే అతడు, దిడ్డి దర్వాజ అంటే మరో ద్వారం, కొట్టం అంటే పశువుల పాక, గూటం అంటే పశువులకు కట్టేసే గుంజ, పగ్గం అంటే తాడు, సాయిపత్తి అంటే తేయాకు, ఇప్పటికి వాడతారు. సాయిపత్తి వేసిన అందులో అని, సాయిపత్తి తీసుకురా పోరా అంటారు. పెంకు అంటే పెనం, పెంకు వేట అంటాం మనం తెలంగాణలో, పెంకు వేట అంటాం, పెనంగిన మనం. సుంకం అంటే పన్ను, లెంకు అంటే వెతుకు, తొంట చేయి అంటే ఎడమ చేయి, తక్కెడంటే 30 కిలో, దేవులాడంటే వెతుకు, నడిమీలకు అంటే మధ్యలకు, పుండుకోరుడు పుండుకోరుడు అంటే వివాదాస్పదుడు, పుండకూరోడు మనం ఎక్కువ ఎట్లా వాడతాం అంటే దీన్ని పుండకోరోడు వాడు మంచివాడు కాదు, పుండకోరోడు అని వాడతాం మనం. ఎక్కడ పత్యం అంటే నియమాహారం, పాకులాడంటే ప్రయత్నించు, పగిటీలి అంటే పగటిపూట, పొడవుత అంటే పొడవున, పొద్దుగాలంటే ఉదయం, బరిగ అంటే బెత్తం, బంజర్ అంటే ప్రభుత్వ భూమి, దెంకపోవుట అంటే పారిపోవుట, దెంకపోయిన సుర్రవాడ అని అంటారు. నజీబ్ అంటే అదృష్టం. ఏంది ఇదే? మర్చిపోయా చెప్దాం అనుకుంటున్నా. ఇది కూడా భూత పదంగా సృష్టించారు వీళ్ళు. మీరు అనుకుంటారు కదా ఈ భూత పదాలు ఏం కావు, దెంకపోయిన రావాడు అంటాము, అదేం భూత పదం అదేమన్నా? భాషపై మా భాషను గొంతు నొక్కి చంపినరు, పొందబెట్టినరు. తీట అంటే భూత పదం అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు. తీట పట్టిపోయిరావు. మొన్న మధ్యలో రేవంత్ రెడ్డి కూడా సభల వాళ్ళకంటే నా మీద తీట ఉండొచ్చు అన్నాడు నిజంగానే ఇది అన్నాడు, బహిరంగ సభలు అన్నాడు. ఈ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే అన్నాడు, వాళ్ళకంటే నా మీద తీట ఉంది అన్నాడు. చాలా మంది ట్రోల్స్ చేసిండ్రు. తీట అంటే భూత పదం కాదు నాయన, అది కోపం, మా తెలంగాణ మాండలిక పదం. ఈ దెంకపోవట అనేది కూడా భూత పదంగా సృష్టించారు. అట్లా ఉంది, ఏం చేస్తాం. దెంకపోవట అంటే పారిపోవట, నజీబ్ అంటే అదృష్టం, మానేస్కా అంటే ఎక్కువ, మతులాబ్ అంటే విషయం, మనుండంగా ప్రాణంతో ఉండగా. ఎంత అద్భుతమైన తెలంగాణ మాండలికం.
మనుండంగానే ఏమైనా చేయాలరా, నేను పోయినాక ఏం చేస్తా? ఏం పదాలు, ఏం కథ! ఏంది సటుక్కున అంటే తొందరగా, సముదాయించుట అంటే నచ్చ చెప్పుట, సైలేని చక్కగా లేని. ఇది కూడా వాడతాం. సైజేయరా, మధ్య సైజేయి, దాన్ని సైజేయి అంటాం. ఇక్కమత్ అంటే ఉపాయి, ఎక్క అంటే దీపం, ఆలి అంటే పెండ్లం, దుత్త అంటే చిన్న మట్టి కుండ, ఎల్లింది అంటే ఎల్లింది అంటే పోయింది, గైన్లు అంటే వాకిట్ల, తలగాయిండ్ల వాకిలి ముందు, అంబలి అంటే జావ. ఈ జావయా నుంచి వచ్చింది. ఆ జావనే ఈ మధ్యలో జావా, ఇది అంబలే అంటాం. ఇప్పటికి నేను అంబలే అంట. అంబలి ఇప్పటికి దాతాం కదా, అంబలి దాతాం, ఇంట్లో దాతనే ఉంటాం. ఉదయం అంబలే అంటాం. జావలకి ఇవన్నీ ఏం లేవు. ఏం అంతశాతం సిగ్గుపాటు ఏం లేదు. మా భాషనే మాట్లాడతాం బరాబర్. ఇడుపు కాగితం రాసుకొని 12 ఏళ్ళు అయింది. ఇంకెందుకు సిగ్గా నాకు అర్థం కాదు. ఏ 100% మా మాండలిక పదాలు వాడే మేము మాట్లాడతాం. పోన్రి, ఏం చేసుకుంటారు? చేసుకునేది ఏం లేదు మీరు. ఇక అంబలి అంటే జావ, దప్పడం అంటే సాంబారు, పప్పుల పులుసు, కుడుము అంటే ఇడ్లీ అంట, ఎసల అంటే వండులకు ఉపయోగించే కుండ, నాలే అంటే నేల, నాలే అంటే నేలనంట, ఒరకు అంటే పక్కకు, ఒల్లె అంటే చీర. ఏం తెచ్చినా ఒల్లేలో పోయి, నా ఒల్లేలో పోయి అంటుండ్రి. అంటే పిల్లలు ఆడుకోనికి పోయి, లేకపోతే కొంచెం లేట్ అయ్యి వస్తారు కదా పిల్లలు. అంటే చిన్నపిల్లలే కాదు, కొంచెం పెద్దోళ్ళు. వచ్చింది ఒల్లేలో పోయి ఏం తెచ్చినావు అని అంటారు. ఇట్లా అది కూడా భూతపరంగా చిత్రీకరించారు తెలుసా. ఒల్లే అంటే తమాషా చూడు, మీ తమాషా అంతా ఇక్కడ బట్టబయలు అవుతుంది. ఒల్లె అంటే చీర, తాతిపారం అంటే మెల్లగా, ఎరుక అంటే తెలుసు, మొరుగు అంటే అరుచు, అంబాడు అంటే చిన్న పిల్లలు పాకుడు, అరుచుకొనుట అంటే పరామర్శించుట, ఊసు అంటే కండ్ల నుండి వచ్చే మలినం, ఎటమటం అంటే అస్తవ్యస్తం, ఎర్ర అంటే వానపాము, కూడు అంటే అన్నం, చిలక్కోయ అంటే కొక్కెము, గులుగుట అంటే లోపడ మాట్లాడుట, గువ్వము అంటే గుజ్జు, జీవిలి అంటే చెవిలోని మల్యం. ఈ మల్యం గిల్యం ఇవన్నీ జీవిలి అని చెప్తాం ఇప్పటికి కూడా. జీవిలి చూడే అంత చెవు ఎంత దురద పెడుతుంది అంటావా లేదా? చోకు అంటే తూకం, తాంబాలం అంటే పెద్ద పల్లెం, నసుకు అంటే చెప్పుటకై వెనక ముందాడుట, నెరి అంటే పూర్తిగా. ఇది అసలైనది. నెరి అధ్వానం. నెరి ఇంత అధ్వానం ఉంటారా? నెరి మంచితనం కూడా మంచిది కాదు అని పదాలు అద్భుతంగా ఉంటాయి. మాండలిక భాష అంత అద్భుతమే. నాకైతే నిజంగా నాకు ఆ పదాలు చదువుతుంటే నాకు ఏదో ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా దానిపై నేను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనంలో ఉంటాయి. ఇక ఇప్పటి నుంచి నెరి అంటే పూర్తిగా, బీరిపోవు అంటే ఆశ్చర్యపడు, మాగి కాలం అంటే పగలు తక్కువ ఉండే కాలం, వొయ్య అంటే పుస్తకం, సోయి అంటే స్పృహ, విషాది అంటే విలువ, పతార అంటే పలుకుబడి, పజీత అంటే పరువు, సాపించుట అంటే తిట్టుటనంట, పస్కల్ అంటే కామెర్లు, గౌర అంటే గరాటు, గాసం అంటే దాన, బల్గం అంటే బంధుజనం, సొరికి అంటే సొరంగం, సౌనత్ అంటే వసతి, బోలేడు అంటే చాలా, ఓపాలి అంటే ఓసారి, యాళ్ళ అంటే సమయం. నీకు యాళ్ళపాల లేదారా అంటాం మనం. కారటు అంటే ఉత్తరం. ఎస్, ఏం పదాలు ఇవి అన్ని చిన్నప్పుడు. ఇప్పటికి వాడుతున్న పదాలు చిన్నప్పుడు అద్భుతంగా విన్నాం. ఇంకా డోకు అంటే వాంతి, టప్ప అంటే పోస్టు, సూటి అంటే గురి, సోల్తి అంటే జాడ, సోపతి అంటే స్నేహం, ఎర్కలే అంటే జ్ఞాపకం లేదు, ఎర్క లేదంటారు, ఉత్తదంటే ఊరికే, నువ్వద్ది అంటే నిజంగా, పైలం అంటే జాగ్రత్త, శరం అంటే సిగ్గు, చిద్రం అంటే రంధ్రం, మతలబ్ అంటే విషయం, ఎండ్రికాయ అంటే పీత, ఈ పీత లేదో, ఆ జబర్దస్తి అంటే బలవంతం, కనరు అంటే వెగటు, ఇడిసిపెట్టు అంటే వదిలిపెట్టు, గత్తర అంటే కలర, ఇగురం అంటే వివరం, పరద అంటే తెర, గుర్రు పెట్టుట అంటే గురక పెట్టుట, గులగుల అంటే దురద. ఇది కూడా బూతు పదం అయింది. నిజమేనా? ఇప్పుడు కేసీఆర్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, మాకైనా కాలు చేతులు గులగుల పెట్టాయని. ఇది కూడా బూతు పదంగానే చూసిర్రు వాళ్ళు, మనం కాదు. వాళ్ళ సోయిలో పడి మనోళ్ళు కూడా కొందరు అట్లా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు, అప్పుడు కూడా ఉన్నారు. గులగుల అంటే దురద, గులాం అంటే బానిస, గిచ్చుట అంటే గిల్లుట, పిసరంత అంటే కొద్దిగా, గుత్త అంటే మొత్తం ఒకేసారి. ఇప్పటికి కూడా గుత్త వాటి ఇప్పుడు నాట్లు వేస్తున్నారు కదా, గుత్త వాటిని ఎకర గుత్త వాటిని నాటినో ఎంత అని. గిట్లా పదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. గుండి అంటే వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర,
చిట్టా చిట్టా అంటే తొందర తొందరగా, బరక తక్కువ అంటే వృద్ధి లేని, ఉరుకు అంటే పరిగెత్తు, సర్రును అంటే వెంటనే, మొస అంటే శ్వాస, బుదరగింపు అంటే ఓదార్పు, ఓమానంగా అంటే అతి కష్టంగా, గల్మ అంటే ద్వారం, పొల్ల అంటే అమ్మాయి, ఆయమన్నా ఆయమన్నా ఉన్న దాంట్లో మంచిది, లొల్లి అంటే చప్పుడు, ఇషార అంటే వివరాలు, కా కారెడ్డెం అంటే మనసులో ఒకటి ఒకటి పైకి ఒకటి చెప్పడం, ధూప అంటే దాహం, తొవ్వ అంటే దారి, లగ్గం అంటే పెళ్లి, సోయి స్పృహ, ఎసిడి అంటే చెడు కాలం, జర్రంత అంటే కొద్దిగా, పైలం అంటే పదిలం, యాదుంద అంటే జ్ఞాపకం ఉందా, ఎక్కిరింత అంటే వెక్కిరించుట, సౌసు అంటే ఆగు, జర సైజు సైజు అంటాం చూడు అట్లా, సౌసు అంటే ఆగు, చింతల పండు అంటే సీతమ్మ, ఇవన్నీ అంటే 2-3 పదాలు కూడా ఉన్నాయి అర్థాలు. కాలం చేసుడు అంటే మరణించుట, మస్తుగా అంటే మంచిగా, నిరుడు అంటే గత సంవత్సరం, ఎరకలే అంటే జ్ఞాపకం లేదు, పోగొట్టినంటే వెళ్తున్నా, కూకు అంటే ఇవన్నీ వచ్చిన పదాలే. పొద్దుకి అంటే సాయంత్రం, ఉత్తగా సదిరం, సాయిత అంటే దంట, తెగదెంపులు అంటే విడాకులు, తెగదెంపులు అంటే విడాకులు, పాయిద అంటే లాభం, తోడేమంటే తోడే వేయి రాదా అంటాం అంటే కొంచెం, బేట్ అంటే కలయిక, కీలు అంటే తాళం, జల్దీ అంటే త్వరగా, ఫకత్ అంటే ఎల్లప్పుడు, పంక అంటే విసనకర్ర, గూసలాట అంటే పొట్లాట, జగడ్ అంటే జగడం, నిత్య అంటే ప్రతిదినం. ఎన్ని ఉన్నాయి, ఓ బొచ్చడు ఉన్నాయి పదాలు, ఇంకా ఇన్ని ఉన్నాయి చూడు. ఓ ఇంకా చాలా ఉన్నాయి, ఇన్ని నాకు తెలుసు 40 నిమిషాలు పడుతుందేమో. ఇగో ఈడ చూడు, 1466 పదాలు ఉన్నాయి. ఇన్ని పదాలు ఉన్నాయి ఎక్కడ, ఒకటి ఒంటేలు, ఇవి చాలా ఉన్నాయి. రికామ్ అంటే రీతిగా, లగన్స్ అంటే జోరుగా, ఇన్ని ఉన్నాయి చూడు, ఇన్ని పదాలు ఉన్నాయి. అసలు చూపించడానికి కూడా ఆ వీడియో చేస్తే పూర్తి స్థాయిలుగా నేను దాదాపు గంట పడుతుంది ఆ పదాలను చదివితే, అన్ని పదాలు ఉన్నాయి. 100% మా మాండలిక పదాలను, ఈ మాండలికం అంటే ఏం లేదు, ఒక ప్రాంతం, ఒక గుమిగూడిన ఎక్కువ జనాభా కలిసి జీవించే ఒక ప్రాంతాన్నే మాండలికం. ఎక్కువ జనాభా ఉన్న ఆ ప్రాంతంలో ఉండే జనాభా మాట్లాడే భాషనే ఒక మాండలికం, మండలం, మాండలికం, ఇట్లా పదం వచ్చింది. ఎక్కువ మంది మాట్లాడే ఆ భాషనే మాండలికం అంటారు, అంతే, ఏం లేదు. అక్కడ 100% మా పదాలు, మా భాష వాడితేనే ఇలా సినిమా హిట్ అవుతుంది. 100% మీరు తొక్కి పెట్టిన ఆ మాండలిక పదాలను, ఆ భాష యాసను మేము వెలికి తీస్తాం. భవిష్యత్తులో కూడా చూడండి, మీరు ఈ తెలంగాణ మాండలిక పదాలు వాడే సినిమా టైటిల్స్ వస్తాయి. మీరు చూస్తే చూడండి, లేకపోతే ఊరుకోరు, అంతే తప్ప ఎటకారకంగా మాట్లాడితే మాత్రం 100% ఊరుకునేది లేదు. మీకు ఇడుపు కాగితం ఎప్పుడో రాసుకున్నాం, 12 ఏళ్ళ రాసుకొని, జూన్ 2, 2014 మళ్ళా కూడా చెప్తున్నా, 100% తగ్గేదే లేదు. మా భాషను 4 పాదాల మీద నిలబెడతాం, ఆకాశానికి ఎత్తుతాం. 100% ఇది రాసి పెట్టుకోండి. మీ నెటిజన్లు చేసే ఎటకార మాటలు బంద్ చేసుకోండి. మా మీద నడవవు, గతంలో నడిచినాయి కానీ ఇప్పుడు నడవవు. మీరు పిడుగు కదే మంత్రం, పెళ్ళు కదే మంత్రం, సావు కదే మంత్రం అంటే నడవదు. జాగ్రత్త ఉండాలి. మీరు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.